హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. రామోజీ ఫిలిం సిటీలో యువతారల సందడి. రజనీతో ఆమీర్ ఖాన్, సూర్యతో శ్రియ ఆట పాట. విలన్ లాంటి పోలీసు హీరోలా మారితే అహో విక్రమార్క. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. రామోజీ ఫిలిం సిటీలో యువతారల సందడి. సాయి దుర్గ తేజ్ కథానాయకుడిగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని పోరాట ఘట్టాలని ఫిలిం సిటీలో తీర్చిదిద్దుతున్నారు. అడవి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాలను సాయి తేజ్ తదితరులపై రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ చిత్రంలో కీలకంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యాడ్తో నవ్వులు పంచారు నాన్నే నితిన్. ఇటీవలే ఆయతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న మ్యాడ్ స్క్వేర్ సెట్స్పై ఉంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీతో ఆమీర్ ఖాన్. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన బాలీవుడ్ కథానాయకుడు ఆమీర్ ఖాన్ త్వరలో సితారే జమీన్ పర్తో రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడీయన మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆమీర్ కలయికలో ఓ చిత్రం రాబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ తెరకెక్కిస్తున్న చిత్రం కూలీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆయనతో చిత్ర బృందం చర్చలు జరుపుతుందట. త్వరలో పూర్తి వివరాల్ని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తొలిసారి కలిసి నటిస్తున్న రజనీ ఆమీర్ల హంగామాని తెరపై చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. సూర్యతో శ్రియ ఆట పాట. త్వరలో కంగువాతో తన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్న తమిళ కథానాయకుడు సూర్య మరోవైపు తన రాబోయే సినిమాల చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ వార్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. పూజా హెగ్డే కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటలో అందాల తార శ్రియ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఓ ప్రత్యేక పాటలో సూర్య సరసన ఆడి పాడనుంది శ్రియ. ఇది ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. విలన్ లాంటి పోలీసు హీరోలా మారితే అహో విక్రమార్క. అప్పటి వరకు విలన్లా కనిపించిన ఓ వ్యక్తి హీరోగా మారిపోతే ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారన్నారు పేట త్రికోటి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం అహో విక్రమార్క. మగధీర సహా పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన దేవ్ గిల్ ఇందులో హీరోగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం రానున్న సందర్భంగా త్రికోటి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పుణేకు బదిలీ అయిన ఓ పోలీస్ అధికారి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. బలమైన కథతో రూపొందిన కమర్షియల్ సినిమా ఇదని చెప్పారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.